డియర్ లీడర్స్, గుడ్ మార్నింగ్. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో చేయడానికి. మనకి కొత్త వాళ్ళకి చాలామందికి 2.0 వెస్టేజ్ మనకి అర్థం అవ్వట్లేదు ఐడి ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళందరి కోసం ఒక వండర్ఫుల్గా నేను ఐడి చేసి చూపించబోతున్నానండి. ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఎలా చేయాలో 2.0 అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం వెస్టేజ్లో యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఫాస్టర్ ఐడి కెనాట్ బి సేమ్ అప్లైన్ ఐడి పోస్ట్ పెయిడ్ అండ్ ఎబో ద నెట్వర్క్ ఆఫ్ అప్లైన్ ఐడి ఉంది కదా, ఇక్కడ అదే ఐడి ఉంచాలి. కింద మనకి డౌన్లైన్ ఉంది కదా, ఈ డౌన్లైన్ కాడ మనం ఏం చేస్తామంటే మన లీస్ట్లో ఎవరైతే డౌన్లైన్ ఉంటారో వాళ్ళ ఐడి మనం చూస్ చేసుకోవాలి. వాళ్ళ ఐడి మనము డెప్త్ డ్రైవ్ చేస్తున్న వాటికి లాస్ట్లో ఎవరి కింద చేంజ్ చేయాలో వాళ్ళ ఐడి మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ వాళ్ళ పేరు వచ్చేస్తుంది. ఇక్కడ మన కంట్రీ, ఇక్కడ పిన్ కోడ్, నేను ఎవరిదైతే ఐడి చేద్దాం అనుకుంటానో వాళ్ళ పిన్ కోడ్. నేను ఇప్పుడు ఈ మేడం గారిది నేను చేద్దాం అనుకుంటున్నాను. పిన్ కోడ్ ఇలా వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్, ఇక్కడ మన మొబైల్ నెంబర్ అన్న కాడ మనకి ఎవరైతే ఐడి చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. నేను మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ ఇట్లా మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయగానే మనకి ఒక ఓటీపీ కానీ అలా వెళ్ళిపోతుంది వాళ్ళకి. మీకు టైం పడుతుంది. దీని తర్వాతకి ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసుకోవాలి. నేను ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ మిస్టరా మిస్సెస్, మనకి లేడీస్ అయితే మిస్టర్ అని చెప్పేసి, మిస్సెస్ అని చెప్పేసి, జెంట్స్ అయితే మిస్టర్ అని చెప్పేసి. ఇక్కడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. కింద మనము ఒక ఐడి నెంబర్ చూస్ చేసుకోవాలి. ఐడి నెంబర్ చూసుకొని సైన్ అప్ అని కొట్టేసేయాలి. ఎస్ ప్లీజ్ ప్రొసీడ్ యువర్ ఓన్లీ ఇఫ్ యువర్ లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ కేవైసీ డాక్యుమెంట్. ఎస్ అంటే మనకి వెళ్ళిపోతుంది చూడండి. ఇలా మనకు వచ్చేస్తుంది. ఇలా వచ్చాక ఓకే అని వచ్చేసేయాలి. మన ఐడి అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఐడి చేసామో వాళ్ళకి మనం ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఎవరు ఎంటర్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఆ లింక్ అనేది వెళ్ళిపోతుంది. ఆ లింక్ త్రూగా మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళకి ఐడి నెంబరు పాస్వర్డ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మన దగ్గర మాత్రం ఇంతవరకు మనం చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అనేది మనం కేవైసీ అప్డేట్ చేసుకోవడం అనేది వాళ్ళ మొబైల్లో మనం చేసుకోవాలి. ఎవరైతే ఐడి చేసామో వాళ్ళ మొబైల్లో మనం మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంతవరకు మనమే చేసుకోవాలి. కానీ కేవైసీ అనేది మన డౌన్లైన్ ఎవరైతే జాయిన్ చేస్తున్నామో వాళ్ళ దాంట్లోనే మనం కంప్లీట్గా చేసుకోవాలి. వాళ్ళకంటూ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ త్రూగా మనం ఇలా మనం చేసుకోవాలి. ఎలానో నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన డౌన్లైన్ ఐడి క్రియేట్ అయిపోయింది. వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాతకి వాళ్ళకి మళ్ళీ ఎలా చేయాలంటే కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలంటే మనము వాళ్ళకంటే ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ మెసేజ్ వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు వీళ్ళు ఓపెన్ చేయకపోతే మనం ఏం చేయాలి, మనం వెస్ట్ యాప్ అనేది లాగౌట్ చేసుకోవాలి. లాగౌట్ చేసుకొని వాళ్ళకు వచ్చే మెసేజ్ ఉంటుంది కదా, మనము వెరిఫికేషన్ కోడ్తో కాకుండా డైరెక్ట్ ఎలా చేయాలంటే
మన ఐడి త్రూనే చేసుకోవాలి. ఇక్కడ 70 నేను ఇప్పుడు నా డౌన్లైన్ నేను ఒక ఐడి ఇచ్చాను, ఆ ఐడి త్రూగా నేను చేస్తాను. చూడండి, ఇది నా డౌన్లైన్ యొక్క ఐడి. పాస్వర్డ్ వస్తుంది, సేమ్ ఎలా ఉంటుందో క్యాపిటల్స్ అలానే మనం ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ కూడా ఇలా లాగిన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అగ్రి కింద యాస్టిస్ అడ్రస్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు అడ్రస్ ఏముంది, మేడం వాళ్ళ అడ్రస్ ఏముంది, అడ్రస్ నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తాను. ఇలా వచ్చేస్తుంది. పేరు కూడా వచ్చేసింది కింద. జెండర్ ఫీమేల్, నామినీ, ఇచ్చేసినాక ప్రొసీడ్. ప్లీజ్ వెరిఫై లాస్ట్ నేమ్ అవైలబుల్ అంటే మనకి లాస్ట్ నేమ్ అడుగుతుంది. అయిపోయింది. అగ్రి, సబ్మిట్. ఇక్కడ మనకి కేవైసీ వస్తుంది. కేవైసీ కాడ మనం ఏం తీసుకుంటుంటే ఆధార్ కార్డు తీసుకుంటున్నాం. నేను ఆధార్ కార్డు ఫోటో అప్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం ఆధార్ కార్డు నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి. ప్రొసీడ్. ఐడి అనేది వచ్చేసింది. సేమ్ ఇలానే మనం కూడా మన డౌన్లైన్ ఐడి చేసుకుంటే చాలా ఫాస్ట్గా మనం ఐడి చేసుకోవచ్చు. సేమ్ సింపుల్ అండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఎంతవరకు అంటే, మనం యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళి మనం చేయాల్సింది కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లైన్ ఐడి కాడ మన ఐడిని ఉంచాలి. కింద మాత్రం మన డౌన్లోడ్ ఐడి ఎంట్రీ చేసుకుంటాం. కిందికి వచ్చేసరికి కంట్రీ అన్నీ ఫుల్ చేసుకుంటాం. మొబైల్ నెంబర్ ఫుల్ఫిల్ చేసుకుంటాము. ఎవరైతే ఐడి చేస్తున్నామో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వేసుకొని యాడ్ న్యూ డిస్ట్రిబ్యూటర్ సైన్ అప్ చేసుకుంటాం. దీని తర్వాతకి మనము మన డౌన్లైన్ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ త్రూగా మనం చేస్తే ఇప్పుడు చూపించాన్ని మనకి కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి లీడర్స్. కానీ మన మొబైల్లో మొత్తం డీటెయిల్స్ అనేవి పిఎస్లో వచ్చేటట్టు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించగలరు. మనం లాగౌట్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు, లేదంటే మన డౌన్లైన్ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. విష్ వెల్త్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. విష్ వెల్త్.